లేక వన్స్ అగైన్ మీ చికాగో వచ్చినది మీ ముందుకు వచ్చేసింది, మీకు నచ్చిన పాటలు తెచ్చేసింది. ఒక పక్క వార్ డ్యూటీ కూడా నేను చేస్తుంటే మాయ చేసి నా సాలరీ కూడా తీసుకుపోతున్నాడు. ఎక్కడ సార్ సుబ్రహ్మణ్యం? ఆన్ ద వే అన్నాడమ్మా. ఓకే, ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అన్ని ఆయన పాటలే వేస్తున్నాం. ముందుగా తమిళ సినిమా నుంచి మీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్ టు రేడియో మిర్చి నౌ ఇన్ యుఎస్ఏ. హలో మాస్టారు. యా నిన్నే. హలో, నీకు ఇచ్చిన గిఫ్ట్ కాదు. ఓ థ్యాంక్స్ అండ్ సారీ. నీకు కొంచెం స్పీడ్ ఎక్కువే. తరతరాలుగా నరనరాల్లో అది అలా వచ్చేసిందండి. కాంట్ హెల్ప్ ఇట్. ఉంటానండి. ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెత్త. తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వచ్చేసాడు మీ తెలుగు అబ్బాయి వచ్చేసాడు. మీ తెలుగు పాటని తెచ్చేసాడు. నాకు కాల్ చేయండి, మీ తెలుగు అబ్బాయితో మాట్లాడండి. స్టే ట్యూన్ టు రేడియో మిర్చి నౌ ఇన్ యుఎస్ఏ. లేట్ గా వస్తే వస్తాడు కానీ లేటెస్ట్ గా మాట్లాడిస్తుంటాడు. ఏంటో ఏమో బాబా. హలో, మీ తెలుగు అబ్బాయి మాట్లాడతాను. చెప్పండి. ఏంటమ్మా ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? మీ అందరి ఆశీర్వాదంతో నేను సూపర్ గా ఉన్నాను, ఉంటాను. ఇంతకు మీ పేరు? అనసూయ అంటారయ్యా. మీ పేరుని బట్టి మీది 1950 జనరేషన్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న కూతురు కోడలో డెలివరీకి మీరు యూఎస్ వచ్చి ఉంటారు. పాప పగలంతా పడుకొని రాత్రి టార్చర్ పెడుతూ ఉండడంతో ఏమీ తోచక మీరు నాకు కాల్ చేసి ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎరగొడిచావా బాయ్? మీ మాటలోని ప్రాస భాషలోని యాసను చూస్తే మీది ఈస్ట్ ఆర్ వెస్ట్. ఐ యామ్ రైట్? నువ్వు బేబచ్చవహే. అందుకే పెట్టుకున్నావు. హలో, ఎప్పుడు, ఎక్కడా, ఎవరు? నేను ఇప్పుడే వస్తున్నా. ఎక్కడికి? బంగారం అసలే పార్ట్ టైం జాబ్. ఇలా పార్ట్ పాటలకు చేస్తే ఎలాగమ్మా? ఇది పార్ట్ టైం జాబ్, అవతల ప్రాణాలు పోయే జాబ్. వరుసగా ఖుషి గబ్బర్ సింగ్ లైన్ లో ఎట్టేశాను. ఆడియన్స్ జల్సా చేసే లోపు వచ్చేస్తాను. శూన్యం. ఇప్పుడు చెప్పండి రా, ఏం ప్రాబ్లం? వీడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు రా. 2 years కాంట్రాక్ట్ అయిపోయింది. వీళ్ళ అమ్మకేమో ఒంట్లో బాలేదు, ఇండియా వెళ్ళాలంట. కానీ కంపెనీ వాళ్ళు ఒప్పుకోవట్లేదురా. అసలు ఏమనుకున్నారు అమెరికన్స్? మన తెలివితేటల మీద బతుకుతూ, మన తెలివితేటల మీద ఎదుగుతూ, మనల్ని బానిసలుగా చూస్తే భరించేది లేదు. అరే కంపెనీ ఇండియన్స్ దేరా. ఓ ఇస్ ఇట్? అసలు ఏమనుకున్నారు ఇక్కడ వచ్చిన ఇండియన్స్? పతారానికి వచ్చినప్పుడు గుట్టుగా బతకాలి కానీ గుండాయిజం చేస్తే సహించేది లేదు. నువ్వు జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ లో దించాలి. అదేమో మనుషులను పెట్టి మరీ వెతికిస్తున్నారు. దింపొచ్చు, కానీ ఇందులో కొంచెం రిస్క్ ఉంది. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. నా దగ్గర కార్ ఉంది. చిచి, నేను ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోను. మీరే జేబులో పెట్టేయండి. ఆల్ ది బెస్ట్. ఎయిర్పోర్ట్ కెళ్ళాలతో చూస్తా. అవును మాస్టర్, చేస్తే ఫైట్ చేయాలి. అదే ఫైట్ చేస్తే చేయాల్సిన పని లేదు కదా. తోటి ఎన్ఆర్ఐ మిత్రులారా, సాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లారా, మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కాకపోతే ఈ మాస్టర్ ఎయిర్పోర్ట్ లో దింపడానికి $500 బేరం ఒప్పుకున్నాను అంతే. దయచేసి నా జేబును కొట్టకండి. నేను $1000 ఇస్తా. 1000? ఏంటిది? ఎనలా $1000 అక్కడ. నేను 1500 ఇస్తా. 1500? నేను 3000 ఇస్తా. నేను అంత ఇచ్చుకోలేను బాస్. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నువ్వు కూడా అండర్స్టాండ్. వాళ్ళు ఇచ్చుకోగలరు. ఒక్క నిమిషం బాస్, లెక్క తేలని. Yo.
ఏ మాస్టారు బయలుదేరదామా? బయలుదేరదామా? ఏంట్రా? ఏంటిది? అమ్మ పేరేంటమ్మా? విశాల్. విశాల్. కొంతమంది లెక్కలు రాసుకుంటారు, నేను మాత్రం లెక్కలు తేల్చుకుంటాను. నేను డబ్బులు తీసుకుని మాస్టర్ మీకు ఇచ్చేసా, మరి ఇప్పుడు వాడిని ఎవరైనా పట్టుకెళ్ళిపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? 3,000 ఇచ్చి కొనుక్కున్నారు, కాపాడుకోరా? కాపాడుకోరా అని అంటున్నా. What do you say, guys? Come on, guys! What are you looking at? Go, go! అమెరికా ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ రావచ్చు. అమ్మా నాన్న అలా కాదు, జాగ్రత్తగా వెళ్ళు. చాలా థ్యాంక్స్ బాస్, నువ్వు చాలా గ్రేట్. నువ్వే లేకపోతే నేను అసలు హలో హలో హలో, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, ఇలా పొగడతలతో చెడదొప్పకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాస్. బాయ్ బాస్. అసలు ఎయిర్పోర్ట్ లోనే కలవాలా వద్దా అని చాలా సేపు ఆలోచించా. డైలీ కేఎఫ్సీ తినేవాడికి నాటుకోడి తినాలనిపిస్తుందిగా, అందుకే ఈరోజు నాకు నా ఫ్రెండ్స్ కి నాటుకోడి పార్టీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ? లెక్క లెక్క బాసు, తేల్చుకుందామని. ఏంట్రా ఏంటి కొడతావా? అర్రే, ఈ ఐడియా నాకు తట్టనేలేదు సుమి. ఓ ఐడియా ఓ జీవితాన్ని మారుస్తుందంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియాతోనే నీ జీవితం మారబోతుంది. ఏంటి సేతు గారు, బయలుదేరదామా? ఎక్కడికి రా బయలుదేరేది? ఇంకా డబ్బులు ఇస్తా, దాన్ని వదిలేసి వెళ్ళిపో. ఇస్ ఇట్? ఈ అతనికి మన డాలర్ వీక్నెస్ అర్థమైపోయింది. డాలర్ తీసుకుంటే తీసుకోపోదా? నేను డబ్బు కోసం దిగిపోతా, దిగజారిపోను.
తమ్ముడు ఆ లెఫ్ట్ సైడ్ ఆపుకో మా డాబా దగ్గర. ఎందుకు? కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి, ఇండియా నంబర్. అన్న డాబా ఇడమంటే ఇడవ్వా, ఇప్పుడు పానాలు ఇడ్చి పెడుతు గాని. తమ్ముడు మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉందా? అడ్రస్ ప్రూఫ్ ఉందా? పాస్పోర్ట్. ఇప్పుడు పెడతాడు సంతకం, పెట్టించండి రా. ఏంట్రా ఒడే సుబ్రహ్మణ్యం గడు లోకి దిగడ్రా. సుబ్రహ్మణ్యం గడు. రైట్. ఆ సుబ్రహ్మణ్యం గారు వచ్చిండనా? ఆ సుబ్రహ్మణ్యం గారు వచ్చిండు. కానీ కాళ్ళు చేతులు ఎరగొట్టైనా సరే నా దగ్గర తీసుకురండి, తీసుకురండి. అయ్యకిచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చిందిరా. పట్టుకురండి అని పట్టుకురండి. రండ్రా. తమ్ముడు తొక్కమ్మా, తొక్కు తొక్కు. సాయంకాలం కల్లా మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలి. తొక్కు తమ్ముడు. ఇంకా దొక్కితే కర్నూలుకి ఏంటి కాశీకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. అవచా అని బండి ఖరాబ్ అయినట్టుందనా? మెల్లిగా 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 వెళ్ళాడితే రాపు. సార్ ఓకే ఓకే. అని బండి మంచిగా పోనీ అని పట్టుకో. పోనీ. తమ్ముడు పెట్రోల్ కొట్టించి బండి పక్కనెట్టు, నేను అలా పక్కెళ్ళి వస్తా. వీడు నీ చేతికి రాడు, వీడు మాయగాడు, సుబ్రహ్మణ్యం వచ్చాడు. బరిలో దిగితే వీడు పంతాటాడేస్తాడు, వీడు ఆటగాడు, సుబ్రహ్మణ్యం వచ్చాడు. జీవితంలో ముందుకెళ్ళడం అంటే ఇంకోటి వెనకాల పడ్డం కాదురా. ఎరా ఎలా ఉన్నారు? ఏంటి హైదరాబాద్ కబుర్లు? ఓయ్ అన్న నిన్ను తీసుకురమ్మన్నాడు, నోరు మూసుకుని బండి ఎక్కరా. ఎవరు తీసుకురమ్మన్నారు అనేది ఇంపార్టెంట్ కాదురా, ఎవరిని తీసుకురమ్మన్నారు అన్నదే ఇంపార్టెంట్. ఏంటే అదేంద్రా కొడతావా? రేయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి. అలాగే నాలంటి కొడతావా అని అడగొద్దు, ఎంతసేపు కొడతావన్నా అని అడుక్కోవాలి.
తీసుకురండి రండి. అవుతున్నాం తుపాకీ తుపాకీ మీ అన్నకి నాకు కమిట్మెంట్ ఉంది, దానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల నాకు బోల్డ్ అంత పని ఉంది. హైవేలో వెళ్ళేవాడిని పక్కన అయితే ఇలాగే పగిలిపోతుంది. అసలు ఎన్ని కాదా, కొట్టుకుందాం మళ్ళీ నాతో పెట్టుకుందాం అని మీకు అనిపిస్తే రాసుకోండి, నా నంబర్ రాసుకోండి. 9703322255. ఇందాకే ఫ్రెష్ గా సిమ్ కార్డ్ తీసుకున్నా, యాక్టివేట్ అవడానికి 24 గంటల టైం పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. బరిలో దిగితే వీడు బంతాటాడేస్తాడు, వీడు ఆటగాడు, సుబ్రహ్మణ్యం వచ్చాడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఏంటమ్మా, ఏంటి ఏంటి అన్యాయం? నేను నేను దగ్గరుండి బండి ఎక్కిస్తే నువ్వు మీ వాళ్ళకి దగ్గర అయిపోయి నా పగన అటకెక్కించేసావు. పాడతా తీగలో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినంత వినయంగా ఎవరంగా చెప్పాను కదా మనం మళ్ళీ ఇక్కడికి రాకూడదని. తప్పు చేశానమ్మా, మొదటిసారి తప్పు చేశాను. భగవంతుడు ప్రతి ఓడికి రెండో ఛాన్స్ ఇస్తాడంటే ఏటో అనుకున్నాను, కానీ ఇచ్చాడు, నాకు ఇచ్చేసాడు. సరే ఉన్నా ఉన్నా సుబ్రహ్మణ్యం పనులేండ్రా. పోనీ పోనీ, అరే మేము వచ్చిందా నీకోసం? నీ పక్కనే ఉన్నా కదా. మళ్ళా పారిపోతే పారిపోయేవాడు పక్కన కూర్చోడు. పోనీ. అమ్మే
అమెరికా అన్నారు కదా. ఓవర్సీస్ లో మన సినిమాలు ఓవర్గా ఆడేస్తున్నట్టు ఏటో అనుకున్నాను. అవి చూసే ఈడిన్ని బొళ్ళు వేసుకొచ్చాడు. రాని 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 మాట్లాడుకుందామా కొట్టుకుందామా? మాట్లాడుకుందామా కొట్టుకుందామా? మాట్లాడు. నీకు రెడ్డప్పకి ఏమైనా శత్రుత్వం ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో మా ఎన్ఆర్ఎస్ లాక్కండి. ఎందుకంటే ఇప్పుడు సీత రెడ్డప్ప మనిషి కాదు, నా మనిషి. సీత కోసం చచ్చిపోయే ధైర్యం నాకు ఉందో లేదో తెలియదు కానీ సీత జోలికి వస్తే చంపేసే తెగింపు మాత్రం ఉంది. ఎక్కువ ఎమోషన్ అయిపోతా సుబ్రహ్మణ్యం. కుళ్ళున్నానా? ఒరే బుజ్జా, దేవుడు మెత్తగా సున్నితంగా ఉన్న నాలుగును బయట పెట్టి గట్టిగా బలంగా ఉన్న నరాలని లోపల ఎందుకు పెట్టాడు తెలుసారా? ఏదైనా గొడవ వచ్చినప్పుడు ముందు మెత్తగా నాలుగుతో మాట్లాడుకోండి, అప్పటికి పని అవ్వకపోతే నరాలయ్యి తెంపేసుకోండ్రా అని చెప్పడానికి. ఇదంతా కాదా, నరాలే తెంపేసుకుందాం అని మళ్ళీ నీకు అనిపిస్తే రాసుకో, నా నంబర్ రాసుకో. 970 హౌ బ్రో? ఇట్స్ ఓకే బ్రో. ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుంటున్నారేమో, నా ఫోన్ ఫాలోయింగ్. అరే ఏంటన్నా నట్ట వదిలేసినావు? సిక్సర్ కొట్టాలంటే ఏ బాల్ వచ్చినా కొట్టాలి. అదే సెంచరీ కొట్టాలంటే కొన్ని బాళ్ళు వదిలేయాలి. రెడ్డప్ప మీద నా పగ సిక్సర్ తో పోయేది కాదురా, కొడతా. ఆడి మీద సెంచరీ కొడతా. అంత జరుగుతుంటే కూడా మౌనవ్రతం అని కూర్చోవాలా? నోరెప్పి మాట్లాడితే కొంపలు అంటుకుంటా ఏంటి? కొంపలు అంటుకోవడం కాదు, భార్యాభర్తలు విడిపోతారని మా ఇంట్లో నమ్మకం. సర్లే, మీ సెల్లిని తీసుకుని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. నేను మా వాళ్ళతో మాట్లాడేసి వస్తా. మీ వాళ్ళంటే మా వాళ్ళని మీ వాళ్ళ కాదు అని. ఆ సర్లేగాని ఈ ఫైట్ నా సినిమాలో వాడుకుంటా. నాది వచ్చిన రిక్వెస్ట్, ఇక్కడ జరిగింది ఇంట్లో చెప్పొద్దు. డన్.